నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మన దేశంలో అత్యంత సున్నితమైన అదే సమయంలో తరచూ చర్చకు వచ్చే అంశం గోవధ నిషేధం. తాజాగా ఈ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బక్రీద్ పండుగ వేళ దేశవ్యాప్తంగా గోవధ నిషేధ చట్టాలను చాలా కఠినంగా అమలు చేయాలంటూ దాఖలైన ఒక అత్యవసర పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అసలు సుప్రీంకోర్టు ఎందుకు ఈ పిటిషన్ తిరస్కరించింది? ఈ సందర్భంగా భారత న్యాయమూర్తి చేసినటువంటి ఘాటు వ్యాఖ్యలు ఏమిటి, మరియు మన దేశంలో గోవధ నిషేధ చట్టాల పరిస్థితి ఏంటనే విషయాలపై ఈరోజు మనం పూర్తి స్పష్టతతో మాట్లాడుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది చట్టానికి మరియు సమాజానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో కలిగి ఉంటుంది కాబట్టి. ఒకసారి విషయంలోకి వెళ్తే, అఖిల భారత హిందూ మహాసభ మాజీ ఉపాధ్యక్షుడు సతీష్ కుమార్ అగర్వాల్ గారు సుప్రీంకోర్టులో ఒక పిల్ దాఖలు చేశారు. సరిగ్గా బక్రీద్ పండుగకు మరో 2 రోజుల సమయం ఉండగా ఆయన ఈ పిటిషన్ను కోర్టు ముందుకు తీసుకొచ్చారు. అయితే పిటిషనర్ తరపు న్యాయవాది వరుణ్ కుమార్ సిన్హా గారు భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ ఎవరైతే సూర్యకాంత్ గారు ఉన్నారో, జస్టిస్ జయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఎల్లుండి బక్రీద్ పండుగ ఉంది కాబట్టి దేశంలో గోవులు వాటి సంతతిని వధించకుండా రక్షించేందుకు గోవధ నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలి అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ పిటిషన్ను రేపటి విచారణ జాబితాలో చేర్చేందని కూడా ఆయన తరపునటువంటి లాయరు కోర్టుని అభ్యర్థించారు. అయితే లాయర్ అభ్యర్థనపై సుప్రీంకోర్టు ధర్మాసనం, ముఖ్యంగా ప్రధాన న్యాయమూర్తి చాలా గట్టిగా స్పందించారు. పిటిషనర్ల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సీజే ఏమన్నారంటే, ఏడాదంతా ఊరుకొని పండుగకు సరిగ్గా ఒక్కరోజు ముందే మీకు ఈ విషయం గుర్తుకొచ్చిందా? ఇందులో ఎలాంటి అత్యవసర పరిస్థితి లేదు, ధన్యవాదాలు అంటూ కూడా ఆ అత్యవసర విచారణ పిటిషన్ను తక్షణమే తిరస్కరించారు. ఇక్కడ మనం కోర్టు యొక్క ఉద్దేశాన్ని కూడా అర్థం చేసుకోవాలి. న్యాయస్థానాలు ఎప్పుడైనా ఏదైనా చట్టాల అమలుపై సుదీర్ఘమైన లోతైన విచారణ జరుపుతాయి. కానీ ఏదైనా ఒక పండుగ సరిగ్గా తలదాపున ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఇలాంటి పిటిషన్లు తెచ్చి తక్షణ ఆదేశాలు ఇవ్వాలని కోరితే అది సమాజంలో అనవసరపు గొడవలను లేదా గందరగోళానికి దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే ఏడాదంత సమయం ఉన్నప్పుడు రాని అత్యవసర పరిస్థితి ఈ పండుగ ముందు ఎందుకు వచ్చిందంటూ కూడా కోర్టు ప్రశ్నించింది. అసలు పిటిషనర్ యొక్క అసలు డిమాండ్లు ఏంటంటే, ఈ పిటిషన్లో కేవలం పండుగ గురించే కాకుండా కొన్ని శాశ్వత డిమాండ్లను కూడా ఆయన పెట్టారు. అవేంటంటే, దేశవ్యాప్తంగా గోవులు, వాటి దూడలు, ఎద్దులను వధను అరికట్టడానికి ఉన్న చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు పక్కాగా అమలు చేయాలంటూ కూడా దాంట్లో యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా దేశంలోని ప్రతి రాష్ట్రంలో చట్ట ప్రకారం నడిచే కబేలాలను అంటే వాటిని స్లాటర్ హౌస్ అని కూడా అంటారు, కఠినంగా నియంత్రించాలి. నిబంధనలు పాటించని అక్రమ కబేలాలపై చర్యలు తీసుకోవాలనే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేయాలంటూ కూడా వారు చెప్పడం జరిగింది. కానీ ఈ డిమాండ్లు ఎంత ముఖ్యమైనవైనా కూడా వాటిని కోర్టుకు సమర్పించిన సమయం సరిగ్గా లేకపోవడం వల్ల సుప్రీంకోర్టు ఈ తక్షణ విచారణకు మొగ్గు చూపలేదు. అయితే గోవధ నిషేధంపై మన దేశంలో ఉన్నటువంటి చట్టపరమైన స్పష్టత ఏంటంటే, ఈ సందర్భంగా మన దేశంలో గోవధపై ఉన్నటువంటి ఈ చట్టాల గురించి ఒక స్పష్టత మనకు కూడా ఉండాలి, ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. కాబట్టి భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలతో అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్టికల్ 48 ప్రకారం వ్యవసాయం, పశు పోషణను అదేవిధంగా ఆధునిక పద్ధతులు అభివృద్ధి చేయాలని, ముఖ్యంగా ఆవులు, దూడలు, ఇతర పాలు ఇచ్చే మరియు బరువులు మోసే పశువుల వధను నిషేధించడానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆ ఆర్టికల్లో పేర్కొనింది. అది ఇక్కడ ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. భారతదేశంలో పశు సంపద లేదా జంతువుల సంరక్షణ అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం. అంటే దేశమంతటి కలిపి కేంద్ర ప్రభుత్వం ఒకే గోవధ నిషేధ చట్టాన్ని చేయలేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే సొంతంగా చట్టాలు చేసుకోవాలి. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక వంటి అనేక రాష్ట్రాల్లో గోవధ పైన కఠినమైనటువంటి చట్టాలు ఉంటాయి. ఆవులను చంపడం అక్కడ తీవ్రమైనటువంటి నేరం. మరికొన్ని రాష్ట్రాల్లో వయసు అయిపోయినటువంటి కావచ్చు, పాలు ఇవ్వలేనటువంటి పశువులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి మినహాయింపులు మాత్రం ఉన్నాయి. అటు నార్త్ స్టేట్లలో కావచ్చు, ఇదే విధంగా కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో స్థానిక ఆహార అలవాట్లు, సంస్కృతిని బట్టి చట్టాలు భిన్నంగా ఉన్నాయి. అక్కడ వాళ్ళకి అలవ్ అంటే కేరళలో ఇష్టం వచ్చినట్టే తింటానే ఉంటారు, వాళ్ళకి అక్కడ అలవ్ చేస్తారు కాబట్టి. అయితే మొత్తానికి ఈ ఉదాంతం ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే,
గో సంరక్షణ లేదా చట్టాల అమలు అనేది చట్టబద్ధంగా క్రమ పద్ధతిలో జరగాల్సిన ప్రక్రియ. పండుగలను దృష్టిలో పెట్టుకొని ఆఖరి నిమిషంలో కోర్టులను ఆశ్రయించి తక్షణ ఉత్తర్వులు ఆశించడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. పండుగల వేళ శాంతి భద్రతలు భంగం కలగకుండా చూడడం కూడా అంతే ముఖ్యమని న్యాయస్థానం భావించింది. మరి చూద్దాం రానున్నటువంటి రోజుల్లో మళ్ళీ ఏమన్నా దీనిపైన పిల్లేసి మరి ఇంకోసారి విచారణ ఏమన్నా కోరుతారా లేదా కూడా అవే చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.